సో గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. టైం ఎంత బ్రో? మధ్యాహ్నం అవుతుంది. సరే సారీ, గుడ్ ఈవినింగ్ గైస్. సర్లే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదో 3:30 అవుతాను టైమ్. 4:40 కి మాకు కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎప్స్ సినిమా అయితే ఉందన్నమాట. సో ఈ రోజు ఇద్దరం బ్లాక్ అండ్ బ్లాక్ వేసాము. ఏంది బ్రో ఈ రోజు ప్లాన్? అవును, మూవీకి వెళ్తాం కదా, బర్త్డే షాపింగ్ చేసా క్యారీ చేయాలి కదా. అవును కదా, ఎట్లా ఆడ పెట్టచ్చు అనుకుంటాలే. 1-2 అయితే పెట్టచ్చు. అవునా? సో గైస్, మ్యాటర్ ఏంటంటే June 4th విష్ణు బర్త్డే అనమాట. ఇంకొక 3 days లో. మ్యాటర్ ఏంటంటే మేము డ్రెస్సులు కొనాలంటున్నాడు. సో అందుకనేసి షాపింగ్ కోసం వెళ్తాము. అమ్మాయిలు డ్రెస్సులు కొన్నా. సరే, గుడ్డలు, షర్ట్లు, ప్యాంట్లు, అది అట్లాను, కోట్లు, స్వెట్ షర్ట్లు ఏది పడతాయి. సో ఎక్కడికెళ్దాం బ్రో? ఆడ సిటీ సెంటర్ మొత్తం అన్నిట్లో దూరేద్దాం. ఎంత బడ్జెట్ నీదా? తగ్గేదేలా కానీ. కార్డు ఉందా? 7వ కార్డా 8వ కార్డా? సో అది గైస్, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ట్రైల్ రూమ్ వేసుకుంటావు నువ్వు, లేకపోతే ఎట్లా? వేసుకుందాం. ఓకే, ట్రైల్ రూమ్ లో తీసుకోవాలా, అది మ్యాటర్. సరిపోవట్లా. సో చూపిస్తాను అనమాట మొత్తము. అండ్ నాకు తెలిసినంత వరకు సినిమాలో సర్లే చూస్తాం, ఏదో ఒకటి చేసి లోపలికి తీసుకెళ్తాము. అండ్ పదండి, వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయినాను. ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఏం చేయాలి బ్రో? అయినా సబ్స్క్రైబ్ చేయండి. సో అదనమాట, పదండి. సో గైస్, నిన్నటి వీడియో ఎవరన్నా మిస్ అయ్యింటే మాత్రము, సో నిన్నైతే ఒకటి చెప్పాము మన సబ్స్క్రైబర్స్ అందరికి. మ్యాటర్ ఏంటంటే పీవీఆర్ లో విష్ణు దగ్గర 24 tickets దాకా ఉన్నాయంట. సో అదైతే విష్ణు గివ్ అవే ఇద్దామన్నాడు. సో పార్టిసిపేషన్ అంటూ ఏం లేదు, మీరు జస్ట్ కింద అయితే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టా లింక్ ఉంటది, దాంట్లోకి వెళ్ళిపోయేసి హాయ్ పీవీఆర్ అని మెసేజ్ పెట్టండి. సో మేము వచ్చేసి ఎవరికొకటి సెలెక్ట్ చేసి సో ఒక 2 tickets అన్నా 4 tickets అన్నా ఇచ్చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి సమ్ ర్యాండమ్ గా క్లిక్ చేసి వాళ్ళకైతే మీ నియర్ బై పీవీఆర్ లొకేషన్ అడుగుతాం అనమాట. మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఏ సీట్లు కావాలని పెడితే మేము బుక్ చేస్తాము. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ ది, వెళ్ళి ఫాలో అయిపోండి. నాది వచ్చేసి అతి సమాచారము, విష్ణుది వచ్చేసి విష్ణు 341 అనమాట. అదండి. సో గైస్, ఇక్కడ సమ్ రోడ్ షో జరుగుతుంది కార్స్ తో. గిఫ్ట్లు అన్ని కొడుతున్నారు. మీకైతే చూపిస్తాను. సౌండ్లు అయితే కిర్రాక్ వస్తున్నాయి. దీనికి మాత్రం ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ గానీ లైక్ వాయిస్ మాడ్యులేషన్ గానీ ఏం చేయను, ఎందుకంటే మీకు ఒరిజినల్ సౌండ్ రావాలి కాబట్టి. పక్కనే పోలీసు వాళ్ళు వెళ్తున్నారు కానీ బట్ ఇక్కడ అలా రోడ్ షో జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళని చూపిస్తాను. సో గైస్, సిటీ సెంటర్ వైబ్ అయితే మామూలుగా లేదు. కుప్పలు ఉన్నారు జనాలు, ఎక్కడ బట్టినా వింటేజ్ కార్స్ అనమాట. సో బేసిక్ గా యూకే అంటేనే మొత్తం వింటేజ్ బిల్డింగ్లు, వింటేజ్ కార్లు. అసలు తిరణాలు. అండ్ ఆల్సో ప్రతి ఒక్క కార్ ఓనర్ వచ్చేసి ముసలోనే. అనమాట. ఒక్కొక్క కారు 1972 అంట, 1970 అంట. భలే ఉన్నాయి అబ్బా కార్లు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు జనాలు. సో బయట కంట్రీస్ వచ్చినప్పుడు ఇదే అనమాట ప్లస్ పాయింట్. అంటే కొత్త వాటికి మనం ఎక్స్ప్లోర్ అవుతా ఉంటాము. సో అన్ని తెలుస్తుంటాయి మనకి. అక్కడ కూడా మొత్తం సిటీ సెంటర్ మొత్తం ఫుల్ కార్స్ పెట్టేస్తున్నారు. మామూలు లేదు కార్స్, మీకు చూపిస్తాను. అండ్ నాకు తెలిసి ఇది ఒక్కరోజే ఉంటది అనుకుంటున్నా. ఈ వీడియో చూసేసరికి మేబీ సర్లే, ఇప్పుడు మీకైతే కొత్తగా ఇంకా కొన్ని కార్లు అయితే చూపిస్తాను కదండి. Bad boy behind the screen. ఏంది పిల్లని చూసినట్టు చూస్తున్నావు? కాదు, అదే పనికి పోయి అమ్మాయిని చూసినట్టు చూస్తున్నావు ఏంది? సో గైస్, బేసిక్ గా ఈ రోజు మోటార్ ఫెస్ట్ జరుగుతుంది. సో అక్కడైతే ట్రిప్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు నా బర్త్డే షాపింగ్ క్యాన్సిల్. కాదు ఏం లేదు, రేపు సండే, రేపంతా ఫుల్ బర్త్డే షాపింగ్ చేద్దాము. బట్ అది చూడండి ఎంత ఉందో.
సో వింటేజ్ మేమైతే మా వెనక వింటేజ్ కార్స్ ఉన్నాయి. బాగుండదు అబ్బా, వైబ్ బాగుండదు. కాకపోతే అక్కడ డ్రిఫ్ట్లు చేస్తున్నారు కదా, డ్రిఫ్ట్లన్నీ షిఫ్ట్లతో వాటితో ఇట్లతో చేస్తున్నారు. ల్యాంబోలు, ఫెరారీలు ఇవన్నీ తీసుకురండి అయ్యా, మస్టాంగులు ఇవి తీసుకొని వస్తే కొంచెం మాకు చూడడానికి బాగుంటది. ఈరోజు పోలీస్ కార్స్ ఎక్కువ కనబడుతున్నాయి. యాక్సిడెంట్లు గొడవలు అయితే అంటాయి కదా. సో భయంకరంగా ఉండదు అబ్బా వైబ్. మన వాళ్ళు వస్తున్నారు ఇంకా, మన ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మోస్ట్లీ ఈ రోజు షాపింగ్ టుమ్మానే. ఇదిగోండి గైస్, ఏడో పెత్తర పని చేసినట్టున్నారు, మామూలు వెళ్తున్నారు. సో గైస్ ఇక్కడంతా వీడు గబ్బు గైస్. సో మీకు అర్థం ఇఫ్ యూనో అనమాట. వీడు గబ్బు ఇక్కడైతే మొత్తం అసలు నాకు ఎందుకులే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కాఫీ స్మెల్ వస్తుంది. అబ్బా ఇంద్రా ఇక్కడ కాఫీలు తాగుతారా ఇంతగా అనుకున్నా. తీరా చూసి నవీన్ చెప్పాడు వీడు కదా, వీడు కదా, వీడే కదా, వీడి గబ్బు. మర్చిపోయినా, మీగడ తెలిసింది స్మెల్ అంటే మాత్రం. ఫస్ట్ లో ఏందబ్బా ఈ స్మెల్ అని అడిగితే మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. సో అట్లా తెలిసిందే గానీ వీడి స్మెల్ దాని మించి ఏమలే. మస్టాంగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. సో ఈ మస్టాంగ్ అదిరిపోయింది అదనమాట. సో ఇది వచ్చేసి నాయనకున్నాడు కదా, సో ఆయనంట ఈ మస్టాంగ్. ఎట్టుంది బ్రో కారా? చిరాకుల్లా. సో ఇది మీరు బెంటెన్ లో చూసుంటారు, బెంటెన్ తాత వేసుకొస్తా ఉంటాడు. అక్కడ కార్ షో అంతా చేసి నెక్స్ట్ 4:40కి మాకు సినిమా. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. భయంకరం ఆకలి అసలు. పొద్దున హీబ్రో గ్రాండ్ లా తిన్నాడు, నేను తిన్నాను. సో కేఎఫ్సీ కదా వచ్చినాము. 20 పీస్ బకెట్ తీసుకున్నాం అనమాట. మీరు ఎవరన్నా కేఎఫ్సీకి రావాలంటే మాత్రం నాకు తెలిసి June 7th వరకు అనుకుంటాను 20 పీసెస్ వస్తాయి. జస్ట్ 8 points. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు తినేసి సినిమాకి వెళ్ళిపోదాం కదండి. లిటరల్లీ ఈ పోలో ఎంత అనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. ఒక 5 seconds టైం ఇస్తాను.
80 రూపాయలు. ఇదో ఇది 80 రూపాయలంట. అక్కడ పోయినాక కోక్ తీసుకున్నాము, అది 85 రూపీస్. ఇది కోక్ అది తీసుకున్నాక సరే మళ్ళీ పెప్సీ అని పెట్టబోతారు. సరే పెప్సీ 0 తీసుకున్నాము, 85 రూపీస్. మినిమం కార్డ్ పేమెంట్ చేయాలంటే £1 అన్నాడు. సరే ఇంకెక్కడ చూసినా ఏం దొరకలా, అందుకనేసి ఇది తీసుకొని ఎంత ఉండాలి మహా అయితే 10 రూపాయలు 20 రూపాయలు అనుకుని పెట్టాను. చూస్తే 80 రూపాయలంట. మీరు అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి కూడా కథలు పడుతున్నారు ఏంద్రా ఆ రేట్లు ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ దగ్గరలో ఉండాలి కానీ మనకి 5 రూపాయలు ఇది 5 రూపాయలకి ఇది 80 రూపాయలు అంటే 75 రూపాయలు ఎక్స్ట్రా. అంటే ఇంకెన్ని కొనొచ్చు, దాదాపు ఇంకొక 6-7 కొనొచ్చు. సో అట్లున్నాయి గైస్. ఎనీవేస్ ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ చిన్నగా నడుచుకుంటే థియేటర్కి వెళ్ళిపోతాము. థియేటర్కి వెళ్ళా కూడా మళ్ళీ ఆడ కూర్చోవాలి, ఎందుకంటే ఆడ ఒక 20 మినిట్స్ యాడ్లు పడతాయి మళ్ళీ. సర్లే బయటకు వచ్చాము. ఈ రోజు అయితే ఫుల్ సాటిస్ఫైడ్. నువ్వు బ్రో? కానీ షాపింగ్ రేపు చేద్దాం. షాపింగ్ బ్లాగ్ మళ్ళీ రేపు వస్తుంది. అది అటర్ ఫ్లాప్ అయింది. మనకి ఎప్పుడు అటర్ ఫ్లాప్లే అన్ని. పదండి. మేబీ ఇక్కడ తినాలంటే ఇదేనేమో. లిటరల్లీ కొవెంట్రీలో ఉన్న మంది అంతా ఏడే ఉన్నట్టున్నారు, ఎందుకంటే వింటేజ్ కార్స్ కాబట్టి అందరు ఇక్కడ ఎక్కువ లైక్ చేస్తారు అనమాట వింటేజ్ కార్స్ ని. సో మ్యాట్ బ్లాక్ BMW మ్యాట్ బ్లాక్ అదిరిపోయింది గైస్, అంతే అదిరిపోయింది. సో గైస్ నేను విష్ణు అయితే వచ్చేసినాం అనమాట ఓడియన్ కి. కూర్చొని ఉన్నాము. ఇంకొక 10-15 నిమిషాలు టైం ఉండదు. బయట అయితే చలి ఎదురు పడుతుంది. సో ఇంకా లోపలన్నా కూర్చోంటే కొంచెం వెచ్చగా ఉంటది అనేసి ఈవినింగ్ అయ్యేకొంది చలి స్టార్ట్ అవుతాండి అది. అండ్ ఆల్సో రీసెంట్ గా ఇందాక సిటీ సెంటర్ లో వచ్చేటప్పుడు జర్మన్ షెఫర్డ్స్ 2 చూసాడు అనమాట విష్ణు బ్రో. సో విష్ణు బ్రో దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి జర్మన్ షెఫర్డ్స్. నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తా ఫోటో అయితే. సో అది చూడగానే కొంచెం బ్రో ఎమోషనల్ ఫీల్ అయినాడు. అంటే గుండె జల్ అనిందంట. అంటే డాగ్స్ ఇష్టపడే వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిపోద్ది కదా, సో అట్లా అనిపించింది. ఏంది బ్రో నీ రియాక్షన్ అప్పుడు చూసినప్పుడు? ఎత్తుకెళ్ళి పెంచుకోవాలి. అవునా? చెప్తూ పడతాం మా అమ్మ. ఆల్రెడీ 2 ఉన్నాయి, 2 పెడతావు నువ్వు ఏమనుకున్నావు అడ్డైటది. ఇక్కడ మనం వెళ్ళిపోతాం ఇంకొద్దు. అదే ఐ మీన్ కొన్ని చేస్తా వెళ్ళిపోతాం. సో మళ్ళా దాన్ని దాన్ని ఒకసారి తీసుకున్నామంటే టిల్ ఎండ్ వరకు మన రెస్పాన్సిబిలిటీ లాగా ఉండాలి. ఊరికే మన ఇష్టానికి పెంచుకొని, కొంతమంది ఎట్లా అంటే నచ్చుతాయి పెంచుకుంటారు, నచ్చలేదంటే వదిలేస్తారు. సో అట్లా చేయకూడదు. ఎప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి తీసుకొని పెంచుకోవాలి. సో మీకు ఏ బ్రీడ్ ఇష్టమో ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. నాకైతే హస్కీ ఇష్టము. హస్కీ కూడా బ్లూ ఐస్. సో అది గైస్ విష్ణు బ్రో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఫ్రెండ్లీ డాగ్స్ తీసుకోండి, పొమేరియన్ అనేసి చిన్న ఉంటాయి కదా. సో అట్లాంటి డాగ్స్ అనుకో మనకి ఫస్ట్ అటాచ్మెంట్ పెరిగినాక దాని తర్వాత మీకు బాగా నచ్చితే అప్పుడు హెవీ బ్రీడ్స్ తీసుకోండి. ఎందుకంటే హెవీ బ్రీడ్స్ ని ఒకేసారి కంట్రోల్ చేయాలంటే మన వల్ల కాదంట. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మెయింటైన్ చేయలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా దాన్ని సరిగ్గా చూసుకోకపోతే గ్రోత్ ఉండదు సరిగ్గా. సో ఎంత అవుతుంది బ్రో నీకు ఖర్చు మామూలుగా మంత్ కి? అంతకంటే అయితే ఒక 4,000 అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక వెహికల్ తీసుకున్నప్పుడు అట్టయితే మెయింటైన్ చేస్తాం అన్ని, ప్రతి ఒక్కటి ఎంత నీట్ గా చూసుకుంటామో అంతే నీట్ గా దాన్ని కూడా చూసుకోవాలి. ఒక చిన్న బేబీ లా చూసుకోవడమే, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సో అది గైస్ ఇప్పుడు టైం అయితే అయిపోయింది, లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గైస్ లిటరల్లీ మొత్తం ఖాళీ అయిపోయింది. సినిమా చూసి వచ్చే లోపల మొత్తం ప్రతి ఒక్క కార్ మొత్తం కార్లు అన్ని ఎత్తేసారు. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలా, ఎందుకో భయంకర నిద్ర వస్తుంది. ఈరోజు త్వరగా పడుకోవాల్సిందే. నీకు బ్రో నీకు అదర పడతా నిద్ర? అసలు హాల్లో నిద్రపోయాను. సో అర్జెంట్ కి ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ మాట్లాడతా. మర్చిపోయినా మధ్యలో నవీన్ యాపిల్స్ అన్నా ఆరెంజెస్ అన్నా తీసుకురమ్మన్నాడు. సో మధ్యలో సెయిన్బరీస్కి వెళ్ళేసి అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో గైస్ ఒక 8 ఆరెంజ్లు, ఒక 6 యాపిల్, 6 బనానాలు, 800 ఫసాక్. అదే 800తో మన పక్క 2-3 వారాలు సరిపోయాయి ఫ్రూట్స్ వస్తా. 2-3 వారాలు ఏం స్వామి? 100కి బనానా వేసే 100కి ఒక 2 డజన్లు వస్తాయి. ఓయమ్మా. యాపిల్స్ ఒక 150 కేజీ వస్తాయి. ఆరెంజెస్ ఒక 80-100 రూపీస్ కి వచ్చేస్తాయి. ఓయమ్మా లెక్క 2-3 అదే వస్తుందిలే, నెలంతా తెచ్చుకోవచ్చు ఆబ్వియస్లీ. సో ఇది వచ్చేసి మా ఇంట్లో 2 days లో అయిపోతాయి. 3 ఉంటే నైట్ కి అయిపోతాయి. సో చెప్పడం మర్చిపోయా, నేను మార్నింగ్ తెచ్చా. ఏంది? ఆరెంజెస్ 2
అవునా ఆ, నిజంగా తెచ్చావా? నిజంగానే. సరే ఉంటాయిలే. సో అది కాదు సార్, ఈ బ్రో పొద్దున పోయేసి 20 కేజీలు బియ్యం మస్తా తీసుకొని వచ్చేసినానంట. ఆడు 8 కిలోమీటర్ అది ఎటు తీసుకొని వచ్చినావు అంటే భుజం మీద పిల్లోడిని ఎత్తుకున్నట్టు వేసుకొని వచ్చేసిన బ్రో అంటున్నాడు. అమ్మ అనిపించింది నాకైతే. సో ఇంటికైతే రీచ్ అయిపోయినాము. నాకైతే రోజు తిరిగిపోతుంది నిద్ర. ఇక్కడ వరకు అయితే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తా, మళ్ళీ ఏమైనా షూట్ చేస్తే నైట్ ఎడిట్ చేసుకుంటాను. సో గైస్ టైం ఎంత బ్రో? టైం ఎంత? సో టైం వచ్చేసి 11:28 అయితే అంది. ఈ బ్రోకి లిటరల్లీ 8 కి మెసేజ్ పెట్టారు, ఏంది మ్యూజిక్ ఫెస్ట్ ఉండదు సిటీ సెంటర్ లో అనేసి. మేము 7:30కి ఏమో వచ్చినాం ఇంటికి. సో అప్పుడే కానీ తెలిసినంటే, లేదంటే అప్పుడే కానీ ఆ బ్రోకి ముందే మెసేజ్ వచ్చింటే మేము మ్యూజిక్ ఫెస్ట్ అనేసి అక్కడే ఉండేవాళ్ళము. మెసేజ్ రాని మనం అక్కడి నుంచి వచ్చింది, అప్పుడేం లేదు. అప్పుడేం లేదు. అవునవును, హాఫ్ అన్ అవర్ లో స్టేజ్ గీజ్ అన్ని పాటలు అన్ని పెట్టుకోనుకున్నారు. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనేసి డైరెక్ట్ కొట్టేస్తున్నాము సిటీ సెంటర్ కి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఇప్పుడు దాకా లూడో ఆడాము, నేకన్ లెటర్ ఆడాము, ఇండోర్ గేమ్స్ ఏమేమి అన్ని ఆడేసి. అండ్ ఇంకెప్పుడు చదువుకుంటారో అని తిడితే మాత్రము మధ్యలో 1.5 hour బ్రో చదివింది. 2 hours అది చెప్పిన నంబర్లే కానీ. సో గైస్ ఈ రోజు వీకెండ్ కాబట్టి చదవలేదు అంతే. సో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం సిటీ సెంటర్ కి, పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే కాన్సెప్ట్ లేదు, క్లోజ్. నేనేం లేట్ చేయలేదమ్మా, ఏం లేట్ చేయలేదు. కాన్సెప్ట్ లేదు, ఏమీ లేదు. సో కాకపోతే వీళ్ళందరూ సర్ప్రైజ్ వచ్చినందుకు సూపర్ ప్లేస్ ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళాను, వీళ్ళు ఎవరు రాలేదు, నేను ఒక్కనే వెళ్ళాను. అదో లాస్ట్ టైం సందీప్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది సూపర్ ప్లేస్ అనేసి. సో ఇప్పుడు వీళ్ళందరినీ అయితే అక్కడికి తీసుకెళ్లిపోతున్నాం. మీరే చెప్పండి ఎట్లా ఉందో. సో బాగుంది అంటున్నారు, ఒకసారి అడిగి వెళ్ళి చూద్దాం ఎట్లుండదో, పదండి. సో గైస్ మొత్తానికి అయితే ఈ వీడియో నిన్న నైట్ అవుట్రో చేయలేదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయింటే వచ్చి పడుకునేసాను అనమాట. సో ఈ రోజు అయితే అవుట్రో చెప్తున్నాను ఈ వీడియోకి. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో నిండేసి లైక్ చేసేయండి. రేపైతే ఇంకొక ఫన్ బ్లాగ్ అయితే వచ్చేపోతుంది. ఇంకా ఎందుకంటే ఈ రోజు అంతా అయిపోయింది నాకు తెలుసు కాబట్టి ఏం జరిగిందో నేను అందుకని చెప్తున్నాను. ఈ రోజు అయితే చాలా అంటే చాలా 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 ఫన్ బ్లాగ్ వచ్చేసింది అదబ్బా. సో మీరైతే అర్జెంట్గా వెళ్ళి ఈ వీడియోకి అయితే లైక్స్ కొట్టేసేయండి. అండ్ సరే మరి తెల్లొస్తాను, బాయ్.